ఆలోచించాలు మందు తాగు. అసలు ఏంట్రా ఇది? నీ క్రెడిట్ కార్డుతోనే కదా తీసుకున్నా, మర్చిపోయావా? నేను అడుగుతుంది ముందున్న మందు గురించి కాదు, ఆఫీస్కి వెళ్ళే ముందు సంగతి. ఆఫీస్కి వెళ్లకుండా రూమ్కి ఎందుకు తీసుకొచ్చావు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అయ్యింది చిన్న యాక్సిడెంట్, మనకేమైనా పెద్ద పెద్ద దెబ్బలు తగిలేసాయా? అనవసరంగా లీవ్ పెట్టించావు. ఒరే ప్రవీణు, కలవ పీడకలో వస్తే ఏం చేస్తావురా? కష్టం రా, నాకు రాదు. నా మలతాడికి తాబీజ్ ఉంది. లాక్ కొట్టానంటే మొలతాడు తెగిపోద్ది. ఒకవేళ వస్తే ఏంటని అడుగుతున్నాను. ఏముంది, సడన్ గా నిద్రలో నుంచి లేస్తాను. అంతేగాని ఆ టైంకి పడుకోవాలి కదా అని పడుకుని పోతావేంట్రా? వరస్ట్ గా ఉంది. మందా కాదు, నీ లాజిక్. అసలు నువ్వేం చెప్తున్నావు? కనీసం మ్యాచ్ అని అవుతుందా? ఉంది. మందుకి సోడాకి ఉన్నంత కలర్ఫుల్ మ్యాచింగ్ ఉంది. ఒరే తిన్నగా చెప్పి ఆడొచ్చు కదరా. పొద్దున్న మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కుట్టిన ఆఫీస్ నుంచి ఇంటేస్తే పరిస్థితి ఏంటా అనిపించిందిరా. నా క్రెడిట్ కార్డు బిల్లు చూస్తే కొండంతా, నా శాలరీ చూస్తే ఈ పల్లి అంతా. నీ దిక్కుమాలిన ఇమాజినేషన్కి ఒకరోజు లీవ్ పెట్టించావు. లాస్ ఆఫ్ పే, డబ్బులు బొక్క. అపశకునం అనిపించి వెనకరావడం తప్పేంట్రా? కూడా నన్ను తీసుకురావడం తప్పు. బ్యాడ్ వైబ్స్తో ఆఫీస్కి వెళ్తే సరిగ్గా పనిచేయలేనురా. అక్కడికి వెళ్ళి ఏ మూవీ రీల్స్ లోనో సినిమా పెట్టుకుని మనం చూడడం తప్ప మనం ఎప్పుడు వర్క్ చేసి వచ్చాంరా. మళ్ళీ బ్యాడ్ వైబ్ అని అదో కవరింగ్ ఒకటి. నిజం చెప్పాలంటే కుట్టిన పొజిషన్లో చూసి నేను తట్టుకోలేనురా ప్రవీణ్. ఏంటి ఇదంతా ఒక్కరోజుకే? నికార్సైన మందు 2 పెగ్గులకే కిక్కెక్కడం ఎంత నిజమో, కుట్టి మీద నాకున్న ప్రేమ కూడా అంతే నిజం రా. నువ్వు చెప్పి నీ సొల్లంతటికి మందు అయిపోవడం కూడా అంతే నిజం. అదేంట్రా అప్పుడైపోయిందా? మనమే తాగేసాం ఇదంతా? లేదురా, ఫ్లాష్ మ్యాన్ వచ్చి ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. పద బయటికి వెళ్ళి మందు తెచ్చుకుందాం. ఎక్కడికి వెళ్ళేది? జోబిలో రూపాయి లేదు. నీ క్రెడిట్ కార్డు ఉంది కదరా. రే, ఇంకోసారి నువ్వు నా క్రెడిట్ కార్డు ఊసెత్తకు. సర్లే పద. ఆత్మబలంతో ముందుకెళ్తే మందు మన చేతికి వస్తుందని ఓ పెద్ద మనిషి చెప్పాడు. అతను చెప్పింది ఆత్మబలంతో ముందుకెళ్తే విజయం వస్తుందని, విజయ వైన్స్ వస్తుందని కాదు. కౌంటర్లు వేస్తే క్రెడిట్ కార్డు ఇరిగిపోద్ది. సారీరా, పద వెళ్ళి మందు తెచ్చుకుందాం. పద. ఏంటి బేబీ సైలెంట్ గా ఉన్నావు? నువ్వు బయటికి తీసుకెళ్తావు అనుకుంటే ఏ పబ్బుకో తీసుకెళ్తావు అనుకున్నా కానీ ఇలా సబ్బులు కొనడానికి అనుకోలేదు. అంటే షాపింగ్ అంటే బయటికి వెళ్ళటమే కదా బేబీ. ఇంట్లో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. వాడు ఎక్స్ట్రా డబ్బులు వేస్తాడు కదా బేబీ. అయితే నేనెందుకు ఎక్స్ట్రా? నువ్వు ఒక్కడే వెళ్ళాల్సింది కదా. ఆపు. ఏ నువ్వు ట్రై చేస్తావా? నేను కోపంగా ఉన్నాను, నన్ను వదిలే. రే, డబ్బులు ఒక్క ఆర్డర్కే సరిపోతాయిరా. క్వార్టర్తో అడ్జస్ట్ అయిపోతాం రా. అయ్యో నా బుజ్జి తల్లి, నా చిన్ని తల్లి, కోపంగా ఉన్నావా? ఎందుకే కోపము? ఏం చేస్తున్నావు? బుజ్జగిస్తున్నావు బేబీ. నాకు అలా అనిపించట్లేదు, భయం వేస్తుంది. ఏంటో చిలుపుతాను, నేనేం చేసినా నీకు కోపమే. బుజ్జి తల్లి, బంగారు తల్లి, చక్కని తల్లి, ఏమైందమ్మా? కోపం. రే, అక్కడ ఎవడో అమ్మాయిని హెరస్ చేస్తున్నాడు రా. నా మందు సామ్రాజ్యంలో ఆడపిల్ల మీద అఘాయిత్యం. పద ఇల్లు చూద్దాం. పద. నీకేం కావాలి బంగారం? నీలాంటి కీచకుల వల్లేరా గాంధీజీ కళల కన్నా స్వాతంత్రం ఇంకా రాలేదు. నువ్వా? నీ వాచ్మెన్ ఏడి? వాచ్మ్యానా? అదే నీ హబ్బే అప్పారాగాడు. ఓ మై గాడ్. బంటే చూసుకోవాలదరా. ఎంత గవర్నమెంట్ జాబ్ ఉందని అహంకారం ఉంటే పెళ్లికి ముందు రోడ్డు మీద ఎదవేశాలేంట్రా? చిచి, సంస్కారహీనుడా. మీరు అనుకున్నది ఏం జరగట్లేదు. మా బేబీ అలిగింది, అందుకే పుచ్చగిస్తున్నా. నిన్ను బేబీ అనొద్దని చెప్పాను. నిన్ను బేబీ అనొద్దని చెప్పాను. సరసం. మేము కొడుతున్నప్పుడైనా వాళ్ళు అప్పారాగాడని చెప్పొచ్చు కదా. అంటే తను అలిగింది, అందుకే నీకు పగిలింది. ఆయన ఏంట్రా మీరు ప్రేమికుల మధ్యలో యమబట్టలాగా? ఆయన ఏం పనిరా మీకు ఇక్కడ? మద్యం కోసం బయటకు వచ్చాం. దాతలు ఎవరైనా కనబడతారని వెతుకుతున్నావు. దోతలా నువ్వు కనబడ్డావు. నా దగ్గర డబ్బులు లేవు, నేనివ్వను. డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి, కానీ నువ్వేంటి లేవు ఇవ్వను అంటున్నావు? అదేంటి, ఇందాకే కదా ఏటీఎం లో మనీ డ్రా చేసావు. అబ్బా ఇరికిచ్చింది. అంత హార్స్ గా మాట్లాడుకురా, నేను హట్ అవుతాను. బాబు, మీ మధ్యన ఏమైనా గొడవలు ఉంటే 4 గోడల మధ్యన చూసుకోండి, ఇలా రోడ్డు మీద పడకండి. నీకు మా జంటను చూస్తే కుళ్ళురా. అవును కుళ్ళే, ఓ ఫుల్ ఇప్పించు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా. మార్నింగ్ జాబ్ కావాలని అడిగింది ఎవరికబ్బా? మన సోనీకేరా, అప్పారా ఫియాన్సీ. నాకు జాబ్ రాకపోని అప్పుడు చెప్తాను ఈ పని. బేబీ బేబీ ఆగే. అంటే మా బేబీ అలిగింది. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్గానే ఉంటాయిలే. ఒరే చాలా ఉన్నాయిరా. వచ్చారు, డబ్బులు మింగేసిపోతుండ్రు.
రే ఇంకా ఎంతసేపు అని ఇలా కూర్చుంటావు? పద ఆఫీస్కి వెళ్దాం. భయంగా ఉందిరా. అరే నైట్ ఫుల్ మందేసినా సరే నీకు ఇంకా కుట్టి మీద ఉన్న ప్రేమ చావలేదురా? చెప్పాను కదా, అది కల్తీ మందు కాదు. రే ఇంకోసారి దిక్కుమాల లాజికల్ చెప్పకరా బాబు, చచ్చిపోతాను వెళ్ళాక. అమ్ముకుట్టి చాలా బాగుంటుందిరా. నా కోసం కేరళ నుంచి వచ్చిందిరా. ఒరే వరప్రసాద్, కుట్టిని ఒకసారి రిజెక్ట్ చేశాక మళ్ళీ ఆ అమ్మాయి ఆఫీస్కి ఎందుకు వస్తుంది చెప్పు? ఇంకా తన ఆఫీస్కి రాదంటావా? కష్టం. నీ ప్రేమ నిన్నటితోనే ముగిసిపోయింది. ఆ, తినేంటి వీడియో మధ్యలో ప్రమోషనల్ వీడియో లాగా ఇప్పుడు వస్తుంది? ఏంటి వరప్రసాద్ గారు, ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి తెగ ఆలోచిస్తున్నారు? నా సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి రిలీజ్ సినిమా హాల్ ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ మా ఆఫీస్ ముందు తిరుగుతున్నావు? ఈ ఆఫీస్ ఏమైనా నీదా? క్వశ్చన్ చేస్తున్నావేంటి? ఆఫీస్ నాది కాకపోవచ్చు, కానీ ఇక్కడ నేను సీనియర్ ఎంప్లాయీని. ఏదో పెద్ద సీఈఓలో బిల్డప్ ఇస్తున్నావు, జస్ట్ ఎంప్లాయీవే కదా. హలో, మా వాడు తలుచుకుంటే ఈ ఆఫీస్లో అన్ని పనులు అయిపోతాయి తెలుసా? ముందు నువ్వు నీ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టరా. ఇదిగో దేని గురించైనా మాట్లాడు కానీ ఒక మగాడు క్రెడిట్ కార్డ్ బిల్లు గురించి మాట్లాడడం తప్పు. కనీసం మినిమం డ్యూ అయినా పే చేసి మగాడు అనే పేరు నిలబెట్టుకో. మావా నాకు లాగిన్కి టైం అవుతుంది, నేను వెళ్తా. సరే నువ్వు వెళ్ళి, నేను వస్తా. ఓయ్ మేసాల పిల్ల, ఏంటి గోల? ఊరుకుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు వరప్రసాద్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాలరున్న షర్ట్ వేసుకోని రా, అప్పుడు నా డైలాగ్ ఫినిష్ చేస్తా. చూడు మాయా, చిన్నప్పటి నుంచి నాకు మతి మరపని మా అమ్మ తిడుతుండేది, కానీ ఇప్పుడు అదే అడ్వాంటేజ్ అయింది. నిన్ను ఈజీగా మర్చిపోగలిగాను. నువ్వు కూడా నన్ను మర్చిపోతే బెటర్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు నాకు మాట ఇచ్చారు. జాబ్ వచ్చేసింది. మీ సీనియారిటీ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు సూపర్. ఏంట్రా అలా ఉండిపోయావు? అసలు ఈ ఫీలింగ్ ఎలా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదురా ప్రవీణ్. బయట ఉన్న మాయాకు చెప్పాల్సింది. దానికి చెప్తే ఉన్న ఈ కనెక్షన్ కూడా కట్ చేస్తుంది. ఓడి అమ్మ, నేనేదో అనుకున్నాను కానీ నాకు తెలియకుండా కుట్టికి భలే జాబ్ సెట్ చేసావురా. నేనెక్కడ సెట్ చేశాను రా? అదేంటి మరి నువ్వు జాబ్ సెట్ చేయలేదా? లేదురా. మరి కుట్టికి జాబ్ ఎలా వచ్చినట్టు? నువ్వు ఉండు, హెచ్ఆర్ దగ్గరికి కొనుక్కొని వస్తాను. ఏంటి వరప్రసాద్, మళ్ళీ ఎవరికి జాబ్ వేయించమని అడగడానికి వచ్చావు? అడిగినప్పుడు చేయలేదు కదండి. ఇంతకీ ఐశ్వర్యకి జాబ్ ఎలా వచ్చింది? చైర్మన్ గారి రికమెండేషను. నువ్వు చెప్పింది కూడా ఆలోచించాను. అంటే ఒక్క రోజులో నేను ఎంత డెసిషన్ చేంజ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఎక్కడో పక్క స్టేట్ నుంచి వచ్చింది. పైగా బేసిక్స్ రాని వాళ్ళు చాలామంది మన ఆఫీస్లో జాయిన్ అయ్యి ట్రైన్ అయ్యారు. అందుకే ఆ అమ్మాయిని నీ టీంలో వేసాను. కొంచెం జాగ్రత్తగా ట్రైన్ చేయి. అది నేను చూసుకుంటానండి. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే ప్రసాద్. వీలు చూసుకుని ఒకసారి రూమ్కి వచ్చేయండి, మంచి సిట్టింగ్ చేద్దాం. సరే. ఏమైంది ఐశ్వర్య గారు, అంత ఇబ్బంది పడుతున్నారు? నాకేవి అర్థం కావట్లేదండి. నాకు మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? గో విత్ ద ఫ్లో అంటే వెళ్ళిపోవడమే. నేను వచ్చిన టైం బాగాలేదనుకుంటా. ల్యాప్టాప్ కూడా పని చేయట్లేదు. ఇది టైం వల్ల, టైం మిషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదండి. పవర్ బటన్ ఆన్ చేయడం వల్ల ఆన్ అవ్వలేదు. హే, మీరు సూపర్ అండి. నాకు ఆఫీసులో జాబ్ ఇప్పించేశారు, అలాగే ల్యాప్టాప్ ఆన్ చేసి ఇచ్చారు. అవునండి, ఇలాంటి పనికి మాల పనులే చేస్తుంటారులేండి. ఏంటంటే మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు? చెప్పాడు కదండి పనికిమాలిన పనులని, అందులో నాకు హెల్ప్ చేసేది ఆడే. అప్పుడే మీరిద్దరు క్లోజ్ అయిపోయారేంట్రా? అఫ్ కోర్స్, షీఈ్ మై టీమ్మేట్, ఐఎమ్ హర్ టీమ్ లీడర్. ఎస్, హీస్ మై టీమ్ లీడర్. ఏదో పెద్ద నేషనల్ టీం లీడర్ అన్నట్టు చెప్తావేంటి? నాకు కూడా ఆడే టీం లీడర్. ఏంటి ప్రవీణ్, ఇంత మంచి వ్యక్తి టీమ్ లీడర్ అయితే ఇంత మర్యాద లేకుండా ఎలా మాట్లాడతారు? ఆడంతేలేండి, సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఇలా చీప్ చేసి మాట్లాడతాడు. సరే, ఇక్కడే ఉండిపోతావా, మన కుర్చీ దగ్గరికి వస్తావా? కుర్చీయా? అదేనండి నా వర్క్ ప్లేస్. ఇంగ్లీష్లో వీక్. ఈ ఆఫీస్లో ఇంగ్లీష్లో నన్ను కొట్టేవాళ్ళు లేరు తెలుసా? ఏ తెలుగులోనే కొడతారా? క్రింజ్ జోక్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అదేంట్రా, మూవీ రోజులో సినిమా ఎలా డౌన్లోడ్ చేస్తావో చెప్తానన్నావు కదా, చెప్పేస్తే వెళ్ళిపోతా. వాట్?
అదేనండి, ప్రాజెక్ట్ ఫైల్ సెండ్ చేస్తానని చెప్పాను, దాని గురించి అడుగుతున్నాడు. ఓ ఓకే. ఏం కవరింగ్లు చేస్తున్నారా? నా క్రెడిట్ కార్డు నేను డబ్బులు అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను. ఫస్ట్ డే అని చెప్పి మీరేం తెగ ఒరే అయిపోవాల్సిన పనేం లేదండి. ఎందుకంటే నీకు కావాల్సిన పనులన్నీ అతనే కూలోళ్ళ చేసేస్తాడు కాబట్టి. నువ్వేంటి ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నావు? సినిమాటిక్ లిబర్టీనా? ఆవిడ మన సీఈఓ గారి హెల్త్ అడ్వైజర్. అయితే క్లినిక్లోనో మన బాస్ ఇంట్లోనో ఉండాలి, ఇక్కడికి రావడం ఏంటి? ఈ ముక్క మీ బాస్ నెల అడగొచ్చు కదా. వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను దూరను. ఇది నా క్లయింట్ ఆఫీస్, అంటే నా ఆఫీస్. ఇంకా నయ్యం, నేను తాజ్మహల్ చూడడానికి టికెట్ కొన్నాను, అది నాదే అనలేదు. ఎవరండి ఈమె? ఈ చలికాలంలో దోమలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదండి, ఈవిడ కూడా అలాంటిదే. మరి మీరు బాగానే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువైపోయి అందరితో అలా తెలిసినట్టు మాట్లాడేస్తుంటానండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు? కొత్త అమ్మాయా? అది నీకెందుకు? అయితే తనతో నేను మాట్లాడతా. సరే మనం వెళ్దామా? యా. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? వైరల్ ఫీవర్ అండి, మధ్య మధ్యలో వచ్చి వణికించేస్తుంటది. ఓ ఇంతకీ మీరు లంచ్ చేశారా? అయ్యో లేదండి, మరి పదండి వెళ్ళి తిందాం. నేను లంచ్ బాక్స్ తీసుకొని రాలేదు. ఆఫీసులో ప్లేట్లు ఉంటాయిలేండి. మీరు జోక్స్ బాగానే వేస్తున్నారే. మీరు చాలా అందంగా ఉంటారండి. వాట్? అదే టైం అవుతుంది, పదండి అంటున్నాను. కొంచెం రైస్ వేసుకోండి. అయ్యో వద్దండి. పోనీ కర్రీ వేసుకోండి. ఇది అన్నం తినమన్నట్లేదు, బలవంతం చేస్తున్నట్టుంది. ఆగుతావా? ఏమైందండి, మీకు కర్రీస్ ఏం నచ్చలేదా? అలా అతి చేస్తే ఎవరికి నచ్చదు. నువ్వు శివాజీ సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? తను మన ఆఫీస్ కొత్త గదరా, మొహమాట పడుతుందేమో తింటాను కానీ అడుగుతున్నాను. తన ఆఫీసుకు కొత్త ఏమో, తినడానికి కాదు. చూస్తుంటే మీకు ఇక్కడ ఏం నచ్చినట్లేదు, ఆర్డర్ పెట్టమంటారా? అవును, ఏదో ఒకటి తినండి, లేదంటే ఫిట్స్ వచ్చి పోయేలా ఉన్నాడు. ఇక్కడ కూడా తయారైపోయింది, తిండి కూడా తిన్నది. ఇది ఏదో అంటున్నారు? ఏం లేదులే, ఆఫీస్ ఒకరిదే బిల్డప్ ఒకరిదే అన్నట్టుంది. ఎవరి గురించో? ఎవరి గురించోనండి. ఇందుకే మీరేంటి ఎక్కడికి వచ్చి తింటున్నారు? నా ఆఫీస్ నా ఇష్టం, ఎక్కడైనా కూర్చొని తింటా. అయితే ఇలా వాచ్మెన్ పక్కన కూర్చొని తిను. నీకేంటి అంత బాధ? నీకు కంఫర్ట్ గా లేదా? నాకేం బాధలేదు. ఇదిగో వాటర్ తీసుకోండి. వాటర్ తాగండి, ఎవరో మన మీద గట్టిగా నరదిష్టి పెడుతున్నారు. థ్యాంక్స్ అండి. యా, ఇట్స్ ఓకే. మీ పేరు? మాయా. అదేంటి, మీకు తను ఎవరో తెలీదు, తన పేరు ఎలా తెలుసు? అందుకే ఆడవాళ్ళ ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలంటారు. నీకింకా తినవలేదేంట్రా? తినేసాను రా. ఐశ్వర్య అడుగుతుంది, చెప్పండి. నీకు తిన పేరు ఎలా తెలుసు? చెప్పాగా, ఇది నా ఆఫీస్ అని. ట్రాక్టర్లో కిసగలోడ్ అవుతున్న సౌండ్ వస్తుందేంటి? ఏం తింటున్నావు? ఆ బాక్స్లో ఏంటి? జీరా రైస్. ఒకసారి టీ. జీరాయే ఉంది, మరి రైస్ ఏది? రైస్ ఎక్కువ తినకూడదు, కార్బ్స్ ఉంటాయి. రైస్ మానేసి అలా మొత్తానికి జీలకర్ర తింటే కడుపు పాడైపోద్ది. వంట చేయడం రాదు, మళ్ళీ అందరికీ ఏం తినాలని అడ్వైజులు ఇస్తారు. అవతల వాళ్ళకి అడ్వైజులు ఇచ్చే ముందు వంట ఎలా చేయాలో నేర్చుకో. హెల్త్ అడ్వైజర్ అంట. ఇంతకీ నా పేరు ఎలా తెలుసో అది చెప్పలేదు. అవును మర్చిపోయా, తన పేరు మీకెలా తెలుసు? అంటే అది చెప్పండి. ఉండండి, ఆలోచించుకోనివ్వండి. పోనీ నేను చెప్పనా? చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. హీఈస్ మై హీస్ మై